పార్లర్కి వెళ్ళి వేలకి వేల డబ్బులు వేస్ట్ చేసే కంటే ఇంట్లోనే లేయర్ కట్ సింపుల్గా ఎలా చేసుకోవాలో ఒకసారి చూద్దాం. హెయిర్ని నీట్గా కోమ్ చేసుకొని చిక్కులు లేకుండా చూసుకోవాలి. ఒక్క చిన్న చిక్కున్నా కానీ హెయిర్ కటింగ్ నీట్గా రాదు. నాది కొంచెం షార్ట్ హెయిరే అండ్ చిక్కులు కూడా పెద్దగా ఉండవు కాబట్టి ఈజీగా పని అయిపోతుంది. నేను ఎప్పుడు కూడా పార్లర్కి వెళ్ళి కటింగ్స్ అవి చేసుకోను, ఇంట్లోనే హ్యాపీగా చేసుకుంటాను. అండ్ ఫ్రంట్ కర్ల్స్ కూడా కొద్దిగా కట్ చేస్తాను కాబట్టి ఫ్రంట్కి కొంచెం సెపరేట్ చేసి అండ్ బ్యాక్ హెయిర్ అంతాను ఒక దగ్గరగా టై చేసుకునేటట్టుగా చూసుకోవాలి. టోటల్ హెయిర్తో పాటు ఫ్రంట్ హెయిర్ కూడా కట్ చేసామంటే చాలా షార్ట్ వచ్చేస్తుంది ఫ్రంట్ హెయిర్. అందుకే దీన్ని సెపరేట్గా సెంటర్ పోర్షన్లో కొంత హెయిర్ని తీసుకొని ఇలా టై చేసుకోవాలి. రిమైనింగ్ హెయిర్ మొత్తాన్ని ఇంకో బ్యాండ్తో టై చేసుకోవాలి. ఇలా పాపిటి తిన్నగా బ్యాండ్ వచ్చేటట్టుగా చూసుకోవాలి. అంటే ఈ ఒక్క బ్యాండే కాదు, టోటల్గా 2 బ్యాండ్లు కూడాను సెంటర్ పోర్షన్లోనే ఉండేటట్టుగా చూసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ కర్ల్ కోసం కొంత తీసుకున్నాం కదా హెయిర్, దాన్ని పక్కన పెట్టేసి మిగతా హెయిర్ మొత్తాన్ని కూడాను మళ్ళీ నీట్గా కోమ్ చేసుకోవాలి. చేసుకొని వేరే రబ్బర్ బ్యాండ్తో టై చేసుకోవాలి. ఫ్రంట్ పోర్షన్కి ఉన్న హెయిర్ని పక్కన పెట్టేసి బ్యాక్ పోర్షన్లో హెయిర్ మొత్తాన్ని ఒక దగ్గరికి చేసి బ్యాండ్ పెట్టుకున్నాం కదా, ఎంత హైట్ వరకు కట్ చేసుకోవాలనుకుంటున్నామో చూసుకొని అంతవరకు ఇంకో బ్యాండ్తో టై చేసుకోవాలి. అక్కడ బ్యాండ్ పెట్టకుండా స్ట్రైట్గా దువ్వెను కూడా పెట్టుకొని కట్ చేసుకోవచ్చు, కానీ అంత ఎక్స్పీరియన్స్ మనకు ఉండదు కాబట్టి బ్యాండ్ పెట్టుకొని ఈక్వల్గా కట్ చేసుకోవడం బెటర్. అండ్ చివర టిప్స్ కొనను ఇలా కింద నుంచి కత్తెరతో కట్ చేసుకోవాలి. అలా అయితే పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు బ్యాక్ పోర్షన్కి ఉన్న రబ్బర్ బ్యాండ్ని తీసేసి హెయిర్ని ఒకసారి నీట్గా కోమ్ చేసుకుంటే చూసారా, లేయర్ కట్ అనేది పర్లేదు, కొంతవరకు బాగానే వచ్చింది. అండ్ ఇప్పుడు ఫ్రంట్ పోర్షన్ హెయిర్ని చిన్ వరకు కట్ చేసుకోవాలి. చిన్ వరకు కట్ చేసుకుంటే మనకి కరెక్ట్గా చెవుల వెనక వరకు హెయిర్ వచ్చి బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు ఆ హెయిర్లో కరెక్ట్గా మిడిల్ పోర్షన్లో సెపరేట్ చేసుకొని అటు ఇటు కోమ్ చేసుకోవాలి. జా లైన్కి తిన్నగా మన జా లైన్ ఎలా ఉంటుందో అదే రేంజ్లో కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకుంటే సైడ్ హెయిర్ అనేది చక్కగా వస్తుంది. ఒక సైడ్ ఇలా కట్ చేసుకున్నాక ఇంకో సైడ్ కూడా సేమ్ అలానే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవడం వల్ల ఏంటంటే సెంటర్ పాపిడి తీసి హెయిర్ వేసుకున్నా లేకపోతే సైడ్గా తీసుకున్నా కానీ బాగుంటుంది. నేను కొంచెం పాతకాలం మనిషిని కాబట్టి కుంకుడుకాయలనే వాడతాను. ఇందులో కొంచెం పసుపు కూడాను వేసుకుంటే డాండ్రఫ్ కూడాను రాదనమాట. ఈ పిప్పంతాను మన హెయిర్లో ఉండిపోకుండా కొంచెం ఫిల్టర్ చేసుకొని ఆ సొల్యూషన్తో హెయిర్ వాష్ చేసుకుంటే హెయిర్ హెల్దీగా ఉంటుంది. ఆఫ్టర్ హెయిర్ వాష్ నా హెయిర్ ఇలా ఉంది. నేనైతే నాట్ బ్యాడ్ అనే అనుకుంటున్నాను.